హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ వండి చట్నీకి వేరుశనగుళ్ళు అవి వేసుకుని పక్కన పెట్టుకున్నాను. కోడిగుడ్లు మెంతుల పులుసు అయితే పెడుతున్నానండి పిల్లలకి. అండ్ చాలా రోజులైంది నేను కాకినాడ వచ్చిన దగ్గర నుంచి టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వండట్లేదు. మధ్యాహ్నం కర్రీ అయితే పీతలు అదే కర్రీ వండేసి ఇగురు వండేసి చారు పెట్టాను. అండ్ మార్నింగ్ నేను చేసిన పులుసు అయితే వేసుకుని తింటున్నాను. ఈ అటుకులండి, అటుకులు తయారు చేసే మిల్లు అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఈ అటుకులతో అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేద్దామని పులిహోర అయితే చేస్తాను. ఇవి చూసారు కదా, జీలకర్ర శనగపప్పు అన్ని పోపులు అయితే తీసుకుని పక్కన పెట్టుకుని ఇవైతే తడుపుకోవాలండి, బాగా కడుక్కోవాలి. తడి తడిగా ఉన్నప్పుడే మనం తాలింపులు అయితే వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి, లేదంటే గట్టిగా ఉంటాయి కదండి. ఇలా పులిహోర చేసుకునే దానికి ఏంటంటే కొంచెం మెత్తగానే ఉండాలి. అందుకనేసి అయితే బాగా కడిగేసుకుని తడి ఆరవకుండానే తాలింపులు అయితే వేసుకోవాలి. చూసుకోండి, అంటే మనం తాలింపులో పెట్టుకునేటప్పుడు అయితేనే కడుక్కుని పక్కన అయితే పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ అలాగే ఒక్కొక్కటి ధాన్యం ఎలాగైనా ఉంటే చూసుకోండి. కొంచెం తాలింపులో అయితే నిమ్మకాయ అయితే ముందుగా ఏం పిండేయకండి, ఎందుకంటే చేదు వస్తుంది అంటారు. మరి వస్తుందో లేదో నాకు తెలియదు. నేనైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే కలుపుతాను. ఎక్కువ పులుపు ఉంటేనే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు అయితే, మా అత్త అయితే వచ్చిందని డాడీ వాళ్ళ చెల్లి దాని అయితే పిల్లలతో అయితే సరదాగా ఆడిపిస్తుంది బాక్స్ తోటి, డీజే బాక్స్ తోటి. ఈవినింగ్ అందరూ అలా కూర్చొని తిన్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.